సివిల్ సప్లైస్ అధికారులు, రాజకీయ నాయకులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారు. ఎఫ్సీఐకి పంపాల్సిన బియ్యంను దారి మళ్లించేశారు. ప్రభుత్వానికి రావాల్సిన 100 కోట్లు బొక్కేశారు. 3 ఏళ్ల పాటు జరిగిన ఈ దందా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఇప్పుడు ఫైన్తో కట్టాలని అధికారులు ఖరాఖండిగా చెప్పేసరికి కోర్టుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు మిల్లర్లు. ఖమ్మం జిల్లాలో 66, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 రైస్ మిల్లులున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచ్చిన బియ్యాన్ని ఎఫ్సీఐ గోదాములకు తరలిస్తాయి ఆ మిల్లులు. అయితే టెండర్లు, అగ్రిమెంట్లలో ఎక్కడా బ్యాంకు గ్యారంటీల ప్రస్తావన లేకపోవడంతో దీన్ని అవకాశంగా తీసుకున్న కొన్ని రైస్ మిల్లుల యాజమాన్యాలు ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించాయి. ఒక్కో మిల్లుకు ఎంత ధాన్యం పంపారు, ఎంత బియ్యం గోదాముకు చేర్చారో చూసుకునే యంత్రాంగం రెవెన్యూ శాఖకుంది. ప్రతి మండలంలో సివిల్ సప్లైస్ నుంచి ఆర్ఐ పర్యవేక్షిస్తారు. కానీ అధికారులు నిద్రపోయినట్టు నటించారు. దీంతో ధాన్యం ఆడించి అమ్మేసుకున్నారు మిల్లు యజమానులు. ఒక మిల్లు యజమానైతే 86 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. దీంతో అధికారులు ఏం చేశారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లుల యజమానులకు రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలతో ధాన్యం, బియ్యం దుర్వినియోగం జరిగిందని ఆరోపణలున్నాయి. 2022-23 రబీకి సంబంధించి 1,02,888 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఖమ్మం జిల్లాలోని 66 మిల్లులకు పంపిస్తే ఇప్పటి వరకు కేవలం 72,848 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే మిల్లింగ్ జరిగింది. 8 రైస్ మిల్లులైతే వాటికి కేటాయించిన ధాన్యానికి సంబంధించి ఒక్క బస్తా బియ్యం కూడా ఎఫ్సీఐకి పంపలేదు. ఈ జాబితాలో ఏసీఆర్ రైస్ మిల్ కూడా ఉంది. ఏసీఆర్ రైస్ మిల్లు యజమానికి నేతలు, అధికారులతో మంచి సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. శ్రీ సత్యనారాయణ, ఆర్బీ లక్ష్మి, శ్రీ బాలాజీ, శ్రీరామ మోడ్రన్, వాసవి దాల్ అండ్ రైస్ మిల్లులు కూడా ఒక్క బస్తా బియ్యం పంపలేదు. మరికొన్ని రైస్ మిల్లులు వేల క్వింటాళ్ల ధాన్యం తీసుకుని చాలా తక్కువ బియ్యం పంపాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారుల్లో కొందరు ఈ దందాలకు సహకరిస్తున్నారు. మిల్లుల్లో ధాన్యం లేకపోయినా, ఎఫ్సీఐకి బియ్యం పంపకపోయినా తప్పుడు రికార్డులు, తప్పుడు వేబిల్లులు సృష్టిస్తున్నట్టు తెలిసింది. అయితే తాజాగా తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు ఏసీఆర్ రైస్ మిల్లు యాజమాన్యానికి 81 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇంతకాలము మిల్లు యాజమాన్యాలకు సహకరించిన కొందరు అధికారులపైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.